బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లు ఎలివేషన్లు ఏ రేంజ్లో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. కంటెంట్లో కటౌట్ ఎలా ఉన్నా ఎలివేషన్తో హీరోని లేపడం అన్నది బోయపాటి స్పెషలిస్ట్. అందుకే బాలయ్యకు సెకండ్ ఇన్నింగ్స్లో ఓ కొత్త రకమైన ఇమేజ్ క్రియేట్ అయింది. ఇంతవరకు బోయపాటి బాలయ్య కాంబినేషన్లో ఫెయిల్ అయింది లేదు అంటే కారణం బోయపాటి ఎలివేషన్. వినయ విధేయ రామాలోనూ రామ్ చరణ్ని అలాగే లేపాలని చూశారు కానీ పనవ్వలేదు. రామ్తోనూ అలాంటి ఎలివేషన్ ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. అప్పటికే బోయపాటితో 4-5 సినిమా చేశాడంటే తెలుగు ఆడియన్స్కి బోయపాటి ఫార్ములా రొటీన్గా మారిపోయింది. ఈ కారణంతోనే ఇతర హీరోలతో బోయపాటి స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇదే ఎలివేషన్ బోయపాటి బాలీవుడ్కి వెళ్ళి అక్కడ హీరోలకిస్తే పీక్స్లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బోయపాటి మార్క్ సినిమాలు బాలీవుడ్లో ఇంతవరకు ఏ డైరెక్టర్ ప్రయత్నించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ తెలుగు మాస్ కంటెంట్ అక్కడ ఆడియన్స్కి బాగా ఎక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ సన్నివేశాలు, హీరో వన్ సైడ్ వారికి అక్కడ మాస్ బాగా కనెక్ట్ అవుతోంది. పుష్ప చిత్రం సక్సెస్ అవ్వడానికి కారణంగా అదే సరైనోడు యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలవడానికి ప్రధాన కారణం కూడా అదే. హీరోల మాస్ ఎలివేషన్ పాత్రలకు అక్కడ ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన టైం. మాస్ ఇమేజ్ కటౌట్ ఉన్న హీరోను పట్టుకుని బోయపాటి మార్క్ యాక్షన్ మార్క్ చిత్రం చేశాడంటే దుమ్ము దులిపేస్తుందంటున్నారు.